కృష్ణ పరమాత్మ తాను ఇంతవరకు సృష్టి చేసినటువంటి జీవరాశులందరినీ పిలిపించాడండి. అందరినీ చూడండి, 84 లక్షల జీవరాశులు అక్కడ ఉన్నారు. వారందరిలో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, నాయనలారా నేను ఎవరిని పిలుస్తానో వారు దయచేయండి, వారు రాండి. ఒక ప్లాట్ఫారం అరేంజ్ చేసినారండి. మొట్టమొదట్లో ఈ ప్రాణికోట్లో ఎవరిని పిలిచారు తెలుసునా? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. విద్యా వినయం కలిగినటువంటి బ్రాహ్మణోత్తమ ప్లీజ్ కమాన్ అన్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడు అంటే ఒట్టి బ్రాహ్మణుడు కాదండి, విద్యా వినయం ఈ రెండు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముని పిలిచాడండి. ఎవరు? కృష్ణ పరమాత్మ. ప్లీజ్ కమాన్ అన్న. ఆ బ్రాహ్మణోత్తముడు వస్తే వారికి ఏం చెప్పారు? నాయన ఈ ప్లాట్ఫారం మీద అక్కడ కూర్చోండి, ఆ చివర కూర్చోండి అన్నాడు. తర్వాత అందరూ ఎవరిని పిలుస్తారో కృష్ణ పరమాత్మని ఆలోచిస్తుంటే ఆవుని పిలిచాడండి. ఆవు చూచారా? ఓ ప్రాణికోట్లారా, మీలో ఆవు ఎక్కడుందో దయచేయండి అని ఆవుని పిలిచేశాడండి. చూడండి, ఆ ఆవు నెమ్మదిగా వస్తుంటే ఆవు గారు ఇదిగో బ్రాహ్మణుని పక్కన కూర్చోండి అన్నాడు. ఆ ఆవు అక్కడ కూర్చుందండి. తర్వాత ఎవరిని పిలిచాడు తెలుసండి? ఏనుగుని పిలిచాడండి కృష్ణ. ఏనుగు గారు ప్లీజ్ కమాన్ అన్నాడు. ఆ ఏనుగు నెమ్మదిగా వస్తే ఆవు పక్కన కూర్చోబెట్టాడండి. తర్వాత ఎవరిని పిలిచాడు తెలుసిన? కుక్క. చూడండి, కుక్కని పిలిచాడండి. ఓ కుక్క గారు దయచేయండి, ప్లీజ్ కమాన్, యు ఆర్ వెల్కమ్ అని ఆ కుక్కని నెమ్మదిగా ఈ ఏనుగు పక్కన కూర్చోబెట్టాడండి. తర్వాత ఎవరిని పిలిచాడు తెలిసిన? కుక్క మాంసం వండుకునే చండాలుడు. చండాలుడిని పిలిచాడండి. అయ్యా చండాలుడు గారు రైండి, ఈ మూల కూర్చోబెట్టాడండి. చూడండి ఎంతమంది, ఈ వైపు చండాలుడు, ఈ వైపు బ్రాహ్మణోత్తముడు, మధ్యలోనండి ఈ పశువుల్ని కూర్చోబెట్టాడు. ఆవు, ఏనుగు, కుక్క మూడింటిని కూర్చో, మొత్తం 5 మంది. ఇప్పుడు చెప్తున్నారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని చుని చైవశ్వపాకే చ పండితా సమదర్శన. ఈ 5 సమమైనటువంటి భావన. ఇదిగో చండాలుడు తక్కువ అని చెప్పకూడదు, బ్రాహ్మణుడు ఎక్కువ అని చెప్పకూడదు, ఏనుగు లావని చెప్పకూడదు, కుక్క చిన్నదని చెప్పకూడదు. అన్నిట్లో ఆకారములు భేదంగా ఉన్నప్పటికీ లోపల చైతన్యం సమానంగానే ఉన్నది. ఆ చైతన్యం మీద ఎవరు దృష్టి కలుగుంటాడో వాడే సమదర్శనుడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఊరికే దృష్టిని బాహ్యమైనటువంటి స్థూల దృష్టితో గనక చూస్తే వీడు వేరు, వాడు వేరు, ఇది వేరు, అది ఈ విధంగా భేదం కనిపిస్తుంది. కానీ జ్ఞాన దృష్టితో గనక చూస్తే ఆ లోపల జ్ఞాన దృష్టి అందరూ కూడా ఏకంగా కనిపిస్తారండి. అందుచేత ఇప్పుడు 5 మంది వేరుగా ఉన్నప్పటికీ ఈ 5 సమమైనటువంటి దృష్టి ఏమంటే ఎవరికైనా ఉన్నదా? లేదండి. సామాన్యుడు ఏం చూస్తాడు? ఇదిగో చండాలుడు అల్పుడు, బ్రాహ్మణుడు గొప్పవాడు, ఏనుగు లావు, కుక్క చిన్నది, ఈ విధంగా బాహ్యమైనటువంటి ఆకారం చూస్తున్నారు. అది అజ్ఞాన దృష్టి అండి. ఈ బాహ్యమైనటువంటి నామరూపాలు చూడటం అనేది అజ్ఞానం, సామాన్యుడి దృష్టి. వివేకం కలిగిన వాడు ఏం చూస్తాడు తెలుసిన? ఒక వ్యక్తిని చూడగానే ఎక్స్రే అంటే జ్ఞాన కిరణములు ప్రసరింపజేస్తే ఆ లోపల ఆత్మస్వరూపం కనిపిస్తుంది. ఆ ఆత్మకి ఈ ఆత్మకి భేదం లేదు కాబట్టి ప్రేమ, దయ, కరుణ, పరోపకారం ఇవన్నీ కూడా చక్కని సద్గుణములు వాడు అవలంబిస్తాడు. అంతేగాని ద్వేషం, అసూయ ఇవన్నీ ఏమి కలిగి ఉండడు. ఎందుకు? ఆ లోపల ఆకారములు కనిపించవండి. ఆ లోపల చైతన్యం సచ్చిదానందం కాబట్టి అందరి మీద సమదృష్టి కలిగి ఉండటమే యథార్థమైనటువంటి పాండిత్యం.